హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. ది గ్లోరీ ఆఫ్ 7 మూవీ రివ్యూ తెలుసుకునే దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఈ గ్లోరీ ఆఫ్ 7 మూవీ 2019లో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes ఉంటుంది. అందులో 5 minutes లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్కే పోతాయి. కాబట్టి ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి ఇప్పుడు 1 hour 30 minutes ఉంటుంది. ఇక ఈ గ్లోరీ ఆఫ్ 7 ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక మిలీనియర్ యొక్క వైఫ్ని హ్యావియర్ అనే అతడు కిడ్నాప్ చేస్తాడు. సో తన వైఫ్ని ఆ కిడ్నాపర్స్ నుంచి కాపాడుకోవడానికి 7 ఎక్స్ మిలిటరీ ఆఫీసర్స్ని ఆ మిలీనియర్ అనేవాడు హైర్ చేసుకుంటాడు. ఇక ఆ 7 members ఆమెని కిడ్నాపర్స్ నుంచి కాపాడారా లేదా అనేదే స్టోరీ లైన్. ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించింది అంటే బాగలేదు. ఈ మూవీ రన్ టైం కేవలం 1 hour 30 minutes కాబట్టి బతికిపోయాను, లేదంటే భస్మమే. అయినా ఈ మూవీ యొక్క రేటింగ్ని నేను IMDbలో చూసి కూడా ఈ మూవీ చూసే సాహసం చేసినాను. అది నా పొరపాటు. అక్కడ స్టోరీ ఏం లేదు, పోనీ ఎపిక్ యాక్షన్ సీన్స్ ఉన్నాయా అంటే గన్ సౌండ్స్ తప్ప ఏం లేవు. ఇంకా నేను ప్లాట్ లైన్లో 7 membersని హైర్ చేసుకుంటాడు అని చెప్పాను కదా. సో ఆ 7 membersని ఒక చోటికి గ్యాదర్ చేయడానికే హాఫ్ పార్ట్ ఆఫ్ ద మూవీ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ కిడ్నాపర్ హ్యావియర్ ఉంటాడు కదా, వాడు అది ఇది అని హైప్ ఇచ్చారు. కానీ తీరా చూసాక క్లైమాక్స్లో అవలై చేశారు. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం మన చెవుల నుంచి రక్తం వచ్చేటట్లుంది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ బీజిఎం గురించి. మరి ఇన్ని బొక్కలు చెప్పావు, ఒక్క పాజిటివ్ అయినా చెప్పు బ్రో అంటే, ప్రతి యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేశారు బ్రో. ఇంతకు మించి ఒక్క పాజిటివ్ లేదు అక్కడ. పెద్ద పాజిటివ్ ఉంది, అదేంటంటే ఈ మూవీ యొక్క రన్ టైం. ఈ మూవీలో 2 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కష్టపడి చూడొచ్చు. నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇదండి ద గ్లోరీ ఆఫ్ 7 మూవీ రివ్యూ. ఈ మూవీ బార్ నుంచి మిమ్మల్ని నేను కాపాడాను అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి బ్రో. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.